కానీ కానీ లగేజ్ అటు ఉంది. అమ్మ వచ్చిన సందర్భంగా ఇప్పుడు ట్రిప్ స్టార్ట్ అవుతాం. ఏమేమి తిరుగుతాము అనేది వీడియోలో మొత్తం చూపిస్తాను. ఏడ్చేది కూడా చూపిస్తాం. చూడు ఎంతెంత సతాయిస్తాడు, ఏమేమి ఏడ్చి. ఇప్పుడేమో భలే హుషారుగా ఉన్నాడు కదా. గుండు అవుతుంది మావాడికి. గుండులో సూపర్గా ఉంటాడు. ఈ హెయిర్ స్టైల్ చూసేకి మళ్ళీ మీకు నెలలు పడతారు. సో ఇప్పుడే చూసుకోండి బాగా. పెట్టినవన్నీ పెట్టినా. ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ స్టాప్ బ్రేక్ఫాస్ట్కే ఆగాము. బ్రేక్ఫాస్ట్ చేసుకొనేసి నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్ వెళ్ళాం. గోల్డెన్ టెంపుల్లో ఫోన్ అలౌ చేయలేదు, సో ఫోటో ఒక్కటి కూడా తీసుకోలేదు లోపల. కానీ మధ్యాహ్నం అవ్వడంతో మంచిగా గోల్డెన్ టెంపుల్లోనే పెట్టే భోజనం, ఫ్రీ భోజనాలు ఉంటాయి కదా, అన్నదాన సేవ, అక్కడ భోజనం చేసుకునేసి స్టార్ట్ అయ్యాము. వెల్కమ్ టు తమిళనాడు. తమిళనాడుకి వెళ్తాను. అక్కడ నుంచి బృహదీశ్వర ఆలయంకి వచ్చాము. అప్పటికే చీకటి అయిపోయింది. చాలా చాలా బాగుంది టెంపుల్. ఇంకా డే టైంలో అయితే ఫొటోస్, వీడియోస్ చాలా మంచిగా వచ్చేవి. సో వీడియోస్ తీసే కావలేదు, ఫొటోస్ తీసుకున్నాము. గోల్డెన్ టెంపుల్ నుంచి బృహదీశ్వర ఆలయంకి 5 hours పైనే పట్టింది మాకు జర్నీ. అక్కడ నుంచి వెలాంగణికి వచ్చేసాము. ఇంకా బీచ్కి అయితే అమ్మ, చిన్నమ్మ రెడీ అయిపోయారు చూడండి. వెలాంగణికి వచ్చేసరికి midnight 1:30 అయిపోయింది. అక్కడ రూమ్ తీసుకొని స్టే చేసి మార్నింగ్ బీచ్కి రెడీ అయిపోయాము. గుళ్ళన్నీ చూసుకునేసి బీచ్లోకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి చిన్నోడికి పెద్దోడికి గుండు చేయించేసి మంచిగా మునిగారు. బీచ్లో బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ టైం చిన్నోడు బీచ్ చూడటం. చిన్నప్పటి నుంచి అడిగేవాడు అనమాట, నేను సముద్రం చూడాలి, బీచ్లో ఆడుకోవాలి, గవ్వలన్నీ ఏరుకోవాలి అనేసి. గవ్వలు అంటే చాలా ఇష్టం చిన్నోడికి. ఎక్కడైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇసుక పోసింటారు కదా, వాటిలోకి వెళ్ళి గవ్వలు ఏరుకుంటాడు. చాలా ఇష్టము. సో తృప్తిగా ఒక 2-3 hours అయితే మంచిగా బీచ్లో ఎంజాయ్ చేసాము. కానీ ఆడుకున్నంతసేపు చాలా బాగుంది, కానీ ఎండకి మాడిపోయాయి మొక్కలు అసలు. కానీ ఏం పట్టించుకోలేదు. మళ్ళీ ఛాన్స్ ఉండదు కదా, బీచ్ అంటే ఎవరికైతే ఇష్టం ఉండదు చెప్పండి. మంచిగా ఎంజాయ్ చేసాం. అమ్మ అయితే ఇంటి దగ్గర నుంచి చెప్పిందనమాట, నేను బీచ్లో మునగను, నేను కామ్గా కూర్చుంటాను, మీరు వెళ్ళి అంతా ఆడుకునేసేయండి, నేను గమ్మున కూర్చుంటాను అనేసి. కానీ అమ్మని ఫస్ట్ దిగేసింది. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో చిన్న పిల్లలాగా. నాకంటే ముందు దిగింది అమ్మ. తను అలా మంచిగా ఎంజాయ్ చేస్తుంటే కాసేపు అలాగే నిలబడుకొని వీడియోస్ చేశాను నేను. తర్వాత చిన్నోడు వీడియోస్ ఫస్ట్ వాడు ఎక్స్ప్రెషన్ తీద్దాం అనుకున్నా కుదరలేదు, మిస్ అయిపోయింది. చాలా ఎక్సైట్ అయ్యాడు సముద్రం చూస్తూనే. అసలు నిజంగా తర్వాత బాధ అనిపించింది, అది క్యాప్చర్ చేసింటే బాగుండు వీడియో అనేసి. వాడి ఎక్స్ప్రెషన్స్ అంత హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇక 1 by 1 ఫోన్ పట్టుకోవడం, మిగిలిన వాళ్ళు ఆడుకోవడం అలా జరిగింది. ఇంకా ఆసేపే ఫోన్ తీసుకున్నాను. ఇంకా ఫోన్ పెట్టేసి మంచిగా ఎంజాయ్ చేస్తాం బీచ్లో. ఎందుకంటే కొంచెం ఒడ్డునున్నా కూడా అలలు స్పీడ్గా వచ్చి కొట్టేస్తున్నాయి. ఫోన్ ఎక్కడ పడిపోతుందని మా ఆయన అయితే టెన్షన్ పడిపోతున్నాడు. అందుకే ఫోన్ పక్కన పెట్టి ఎంజాయ్ చేసాం. ఇంకా తర్వాత ఇంకా చూసే ప్లేసెస్ అంతా గుళ్ళు చాలా ఉన్నాయన్నమాట, చర్చ్, అవంతా చూసుకునేసాం. అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయాం. స్టాచ్యూ చూడండి, దాదాపు ఒక 40 feet పైనే ఉంటుంది. స్టాచ్యూ చాలా బాగుంది, జీసస్ స్టాచ్యూ. అది కూడా చూసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయి మధ్యలో కేఫ్లో ఒకసారి ఆగాం, బేకరీలో స్నాక్స్ అండ్ కాఫీ తాగేసి. ఆ తర్వాత చిదంబరం నటరాజస్వామి టెంపుల్ ఇది. ఇక్కడ ఈ టెంపుల్ చూసుకున్న తర్వాత నైట్ అయ్యింది. దారిలో భోజనం చేసుకునేసి మహాబలిపురంకి వెళ్ళిపోయాం. మహాబలిపురంలో నైట్ స్టే చేసాము. నైట్ స్టే చేసి నెక్స్ట్ మార్నింగ్ మొత్తం మహాబలిపురంలో కొన్ని ఇన్కంప్లీటెడ్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. చాలా అందంగా చేసేసి విగ్రహ ప్రతిష్ఠ జరగకుండా టెంపుల్స్ అక్కడే ఆగిపోయినవి. ఇప్పుడు టూరిజం ఏరియా లాగా అయిపోయింది అంతా. చూడండి ఎలా చెక్కి పెట్టారో. ఇవంతా కూడా మహాబలిపురంలోవే. ఒక్క టెంపుల్లో కూడా ఒకే రాయితో కూడా గుడి మొత్తం చెక్కినట్టు ఉన్నాయి, ఒకే కొండలో మొత్తం చెక్కినట్టు ఉన్నాయి ఇదంతా. అయినా కూడా దేవుడి ప్రతిష్ఠ అయితే జరగలేదు. మరి ఏం దోషమో అక్కడ. టూరిస్ట్ని అయితే మేము మాట్లాడుకోలేదు కాబట్టి తెలియదు మనకి చరిత్ర. ఎంత అందంగా చెక్కి పెట్టారో చూడండి. కానీ ఇవి ఇన్కంప్లీట్ ప్లేసెస్ అనమాట, ఇన్కంప్లీటెడ్ టెంపుల్స్.
ఇక్కడ బటర్ బాల్, కృష్ణాస్ బటర్ బాల్ అనేసి ఇది పెద్దది ఉంది, ఎటు కాకుండా దొరలకుండా నిలబడి ఉందన్నమాట. చాలా బాగుంది. అది చూస్తే ఎలా ఉంటుందంటే పడిపోతుందేమో దొరలి అన్నట్టు ఉంటుంది, కానీ అది స్టెబుల్గా చాలా పెద్దది అలాగే ఉంది. మా అమ్మ చిన్నమ్మ నేను చూడండి 3 monkeys లాగా పోజ్ ఇచ్చాం ఫోటోకి. తర్వాత చిన్నోడు నేను బాల్ పట్టుకొని నిల్చుంటాను ఫొటోస్ తీయంటే వాటిది కూడా ఫొటోస్ తీసాము. ఇంకా అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చే కంటే జారుకుంటూ వచ్చేదే ఈజీ అనిపించింది, అంత స్లోప్గా ఉంది. ఇక మధ్యలో కూడా టెంపుల్స్ చాలా ఉన్నాయి. అంటే ఒకే ప్లేస్లో ఇదంతా ఇన్కంప్లీటెడ్ ప్లేస్ అన్నాను కదా, టెంపుల్ లాగా అయితే చాలా కట్టారు. ఇక అది సముద్రపు ఒడ్డున ఉండడం వల్ల టవర్ కూడా ఉందన్నమాట. మ్యూజియం ఉంది, షిప్కి సంబంధించినవి అంతా పెట్టి మ్యూజియం కూడా పెట్టారు. అమ్మ వాళ్ళంతా నడవలేక ఒక చోట కూర్చునేసారు, చాలా పెద్దగా ఉంది లోపల. అంటే ఒక్కొక్క ఊరు 1-2 రోజులు తిరగాల్సిన ప్లేసెస్ అనమాట. మేము రోజుకు 2-3 ప్లేసెస్ తిరిగితే ఎలా ఓపిక ఉంటుంది చెప్పండి. కానీ తమ్ముడు నేను మాత్రం తిరిగేసాము. ఇక్కడ షిప్కి సంబంధించినటువంతా డిజైన్తో పాటు కొన్ని అన్ని రియల్ సామాన్ కూడా, షిప్కి సంబంధించిన పార్ట్స్ అవంతా కూడా పెట్టారు మ్యూజియంలో. అవంతా చూసుకున్నాక మహాబలిపురంలోనే ఫైరదాస్ అని ఒక ప్లేస్ ఉంది చూడండి. ఇవంతా కూడా అక్కడే 5 రథాలు ఉంటాయి. ఎలిఫెంట్, ఒక లయన్, ఒక సింహము, ఒక ఏనుగు బొమ్మ ఉంటుంది, నంది విగ్రహం, ఇలా చాలా బాగుంది ప్లేస్. ఇంకా ఆ ఏరియాలోనే బీచ్ ఉంది, మనకి టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా 1-2 చూసుకున్నాము, నేను ఎక్కువ ఫొటోస్ ఇవంతా తీసుకోలేదు. బీచ్ చాలా బాగుంది, అయితే వాటర్లో దిగడానికి లేదనమాట, అలలు చాలా ఎక్కువ ఫోర్స్గా ఉంటాయి. సో పోలీసు సెక్యూరిటీ ఉంటారు, వాటర్లో దిగనివ్వరు. జస్ట్ కూర్చోడానికి చూసుకోవడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ హార్స్ రైడింగ్, కొన్ని షాప్స్ ఇవంతా కూడా ఉన్నాయి. కొందరు పూజ చేసుకుంటా ఉన్నారు. నాకు ఎప్పటి నుంచో హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టంగా ఉండేది, అది హార్స్ రైడ్ చేయాలనేసి. సో బీచ్లో అయితే హార్స్ రైడ్ చేసేసాను. తమ్ముడు చిన్నోడు కూడా చేశారు, చిన్నోడికి కూడా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇవంతా. తర్వాత అక్కడ నుంచి కంచికి వెళ్ళాము. కంచిలో కామాక్షమ్మ గుడి చూసుకునేసి పౌర్ణమి కావడంతో మా ఆయనతో దీపాలు వెలిగించాము. ఈయనతో దీపాలు పెట్టించాను, తమ్ముడిని కూడా పెట్టమని చెప్పాను. ఇంట్లో పౌర్ణమి రోజు కార్తీక దీపాలు మగవాళ్ళతో పెట్టిస్తే చాలా మంచిది. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఇంకా అప్పటికే చీకటి అయిపోయింది, సో ఎక్కువ వీడియోస్ ఫొటోస్ తీసుకోలేదు. చాలా వరకు టెంపుల్స్లో రిస్ట్రిక్ట్ ఉంటుంది, వీడియోస్ తీసేకి లేదు. కొన్ని చోట్ల వీలైన చోట్ల తీసే పర్మిషన్ ఉన్న చోట్ల తీసాము. అక్కడ నుంచి కొద్ది దూరంలో బంగారు బల్లి, వెండి బల్లి ఉన్నాయి కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అక్కడికైతే వెళ్ళాము. ఆ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. అసలు డే టైంలో అయితే అంత అందంగా కనిపిస్తుంది, అంటే డైరెక్ట్గా చూస్తే నైట్ కూడా బాగా కనిపిస్తుంది, కానీ వీడియోస్లో డే టైం అయితే బాగా కనిపించేది, కుదరలేదన్నమాట. సో లాస్ట్ ఇంకా బంగారు బల్లి, వెండి బల్లి, సూర్యుడు చంద్రుడి అవి ఉంటాయి, మనం తాకి వస్తాం కదా, అవి చూసుకున్నాము. అదైన తర్వాత అక్కడి నుంచే ప్రసాదాలు తీసుకున్నాము. ఫస్ట్ నుంచి ఎక్కడ ప్రసాదాలు తీసుకోలేదు చెడిపోతాయనేసి, లాస్ట్లో ఈ టెంపుల్లో ప్రసాదాలు తీసుకొని రిటర్న్ అయ్యేసాము. సో ఇలా జరిగింది మాకు ట్రిప్. మొత్తం 3 days కంప్లీట్గా పట్టింది, 3 nights and 3 days. సో ఇది వాళ్ళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ట్రిప్కి సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో అడగచ్చు. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్. అన్ని ట్రిప్పులు తిరిగేసరికి లాస్ట్గా చూడండి ఫొటోస్కి ముఖం ఎలా వాడిపోయి ఉందో. ఉన్న కాస్త కలర్ తగ్గిపోయేసి కర్రగా పోయాం అందరం.